రావణాసురుడు సీతమ్మను అపహరించి అశోకవనంలో ఉంచినప్పుడు ఆమెకు 10 నెలల పాటు ఏమీ తినకుండా కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉండగలిగారో తెలుసా? సీతమ్మ ఉపవాసం గురించి తెలిసి దేవేంద్రుడు ఆందోళన చెందాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞతో అదృశ్య రూపంలో అశోకవనానికి వచ్చి ఆమెకి దివ్య పాయసాన్ని అందించాలని వచ్చాడు. కానీ సీతమ్మ దేవేంద్రుణ్ణి రావణాసురుడు అనుకుని తినడానికి నిరాకరించింది. ఇంద్రుడు నేను రావణుణ్ణి కాదమ్మా అని చెప్పినా సీతమ్మ రావణుడు మోసం చేస్తున్నాడు అనుకుంటూ ఒకసారి రాములు వారు దేవతల గురించి చెప్పిన విషయం గుర్తువచ్చి దేవేంద్రుడు రెప్ప వేయకపోవడం, ఆయన కాళ్ళు నేలను తాగకపోవడం గమనించి అప్పుడు నమ్మి దివ్య ప్రసాదాన్ని స్వీకరించింది. ఈ పాయసం కేవలం ఆకలిని తీర్చడమే కాదు, దీన్ని ఒకసారి తింటే కొన్ని సంవత్సరాల పాటు ఆకలి గాని, దప్పిక గాని, అలసట గాని దరిచేరవు. రావణుడు పెట్టిన ఏ ఆహారాన్ని సీతమ్మ ముట్టుకోలేదు. కేవలం ఆ దేవతా ప్రసాదం ఆమెను ప్రాణాలతో ఉంచింది. తన పతిదేవుడైన రాముడి నామస్మరణమే ఆమెకు అసలైన శక్తినిచ్చింది.